హలో. యాక్చువల్‌గా నా దగ్గరకు చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ల్యాప్‌టాప్స్ ఏది కొనాలి? ఎలా కొనాలి? కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు. వాళ్ళకి కన్‌ఫ్యూజ్ కాకుండా ఏంటంటే, ఫస్ట్ మనం ఏం వాడతాం ఆ ల్యాప్‌టాప్స్‌లో? డొమెస్టిక్ పర్పసా? కమర్షియలా? సపోజ్ ఎంఎస్ ఆఫీస్ వరకు సరిపోతది. అంటే దానికి ఒక కాన్ఫిగరేషన్ ఉంటది. అండ్ లేదు నాకు అకౌంట్స్ అని వస్తారు. చాలామంది వస్తారు. కన్‌ఫ్యూజ్ అయితా ఉంటారు ఎప్పుడు. కన్‌ఫ్యూజ్ కావద్దండి అది. జస్ట్ మనం ఎగ్జాక్ట్‌లీ ఎంఎస్ ఆఫీస్ వాడతామా? వీడియోస్ చూస్తామా? లేదు అంటే అకౌంట్స్ చేస్తామా? దాన్ని 2 కలిపేయకండి. ఏ దానికి దానికి. ఇప్పుడు సపోజ్ అకౌంట్స్ పర్పస్. అకౌంట్స్ పర్పస్ కంటే ఒక కాన్ఫిగరేషన్ డిఫైన్ చేసుకోండి. అది మోర్ దెన్ ఎనఫ్ ఉంటది. అండ్ ఎక్సెల్ వరకు అనుకోండి, సపోజ్ ఐ3 వరకు ఎనఫ్ సరిపోతుంది. అది డొమెస్టిక్ పర్పస్. సెమీ కమర్షియల్ అలా ఐ5 వాడాలా, ఐ3 కావాలా, ఐ7 వాడాలా, చాలామంది ఇలా కన్ఫ్యూజ్ అవుతుంటారు. దాని కొరకు నా దగ్గర బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది. ప్లస్ ఫస్ట్ మనం ఏం చేయాలి, ఏం వాడతాం, సపోజ్ ఎంఎస్ ఆఫీస్ వాడతాం అనుకోండి, అలా దాన్ని బట్టి మనం కాన్ఫిగరేషన్ చూస్ చేసుకోవాలి. దాని పెద్ద కన్ఫ్యూజ్ ఏం కావద్దు.